సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు సమర్థనీయమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని స్పష్టం చేసింది. యాంత్రికంగా కేసుల నమోదును నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దుర్గం శశిధర్ గౌడ్ అలియాజ్ నల్లబాలు సహా మరో ముగ్గురిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆ 3 ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి కేసులు నమోదు అంశంలో పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ట్వీట్లు, పోస్టులు చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని, ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయని పిటిషన్లో పేర్కొంది. దీనిపై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్నోయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన కొన్ని మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని, తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై అభ్యంతరం ఉందని వివరించారు. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసును మూసేయాలని హైకోర్టు మార్గదర్శకాల్లో పేర్కొందని, ఇది అనేక కేసులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వివరించారు. సాక్ష్యాధారాలు సరిగా లేవనే సాకుతో ఉద్దేశపూర్వకంగానే కొన్ని కేసులను మూసేసే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పే ఉందని ప్రశ్నించింది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడానికి హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వకూడదా అని ప్రశ్నించింది. ఒక హైకోర్టు జ్యుడిషియల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దేశంలోని ఇతర కోర్టులు సైతం ఇటువంటి మార్గదర్శకాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకేమీ కనిపించడం లేదంటూ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది.